వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఒక స్టడీ పరంగా కాకుండా గ్రౌండ్ పరంగా కూడా ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి ఎవరు లేనంత విధంగా ఈరోజు మన గ్రౌండ్ పరంగా మనం చాలా పకడబందిగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీ ముందుకి ఆల్రెడీ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నారు మన ఏపీ ప్రభుత్వం, మన ఏపీ పోలీస్ టీం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా అంతే. ఆల్రెడీ కానిస్టేబుల్స్ కూడా మా దగ్గరకు వచ్చి ఈ 2 నెలలు బట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా ట్రైనింగ్ అనేది ఎంత సిస్టమేటిక్గా ఉంటుందనేది వాళ్ళ యొక్క మాటల్లోనే మీరు వినొచ్చు. ఈ అబ్బాయి పేరు కూడా ప్రదీప్ అండి. ఆయన మాటలోనే మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. హాయ్ అండి అందరికీ. ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు యు ప్రదీప్ కుమార్. మాది ప్రకాశం డిస్టిక్ అనమాట. నేను 2018 నోటిఫికేషన్లో కానిస్టేబుల్గా 11th బెటాలియన్ ఏపీఎస్పీ కడపలో సెలెక్ట్ అయ్యాను. సో నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రౌండ్ పరంగా నాకైతే ఎలాంటి గైడెన్స్ లేదండి. నేను ఓన్గా ప్రిపేర్ అయ్యాను. సో ఈవెంట్స్కి ఓన్గా చేసుకొని నేను కానిస్టేబుల్ ఈవెంట్స్లో గ్రౌండ్ స్కోర్ అయితే 100కి 88 చేయడం జరిగింది. సో జాబ్ రావడం తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్కి సెలెక్ట్ అయ్యాను. సో మన డిపార్ట్మెంట్ నుండి ఏపీ నుండి రిప్రజెంట్ చేయడానికి ఆల్ ఇండియా మీట్కి కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేశారు. ఆ కోచింగ్ క్యాంప్కి మన కృష్ణారెడ్డి సార్ దగ్గరికి పంపించారు. సో కృష్ణారెడ్డి సారు మన ఆల్రెడీ ఏపీ డిపార్ట్మెంట్లో పనిచేసి మన ఏపీ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ టీంలో ఎన్నో సేవలు అందించి మెడల్స్ కూడా అందించారు. సో సార్కి చాలా అనుభవం ఉంది కాబట్టి సో సారు క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కూడా ఇంక్లూడింగ్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎన్ఐఎస్ క్వాలిఫైడ్ కోచెస్లో ఒకరు సారు. సో సార్ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాము. సో నాకు ఎలాంటి గ్రౌండ్ నాలెడ్జ్ లేకుండా సార్ దగ్గరికి అయితే వచ్చాను. మాకు 2 months క్రమశిక్షణతో ప్రాపర్ ట్రైనింగ్తోనే మాకైతే ట్రైనింగ్ జరిగింది. సో మేము ఒక నేషనల్ టీంకి ఎలా అయితే ప్రిపేర్ అవ్వాలో అదేవిధంగా మాకు గైడెన్స్ ఇచ్చి మా యొక్క షెడ్యూల్ ప్రిపేర్ చేసి మమ్మల్ని ఒక సిస్టమేటిక్గా బేసిక్ నుండి ఏ విధంగా స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి, ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా మన బాడీలో స్పీడ్ని ఎలా డెవలప్ చేయాలి అని ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము రేపు నవంబర్ నేషనల్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నాము. మాకు ఈ రోజుతోని కోచింగ్ క్యాంప్ ముగిసింది. అదేవిధంగా మాతో పాటు గ్రౌండ్లో సార్ దగ్గర మన ఏపీకి సంబంధించిన కానిస్టేబుల్ బ్యాచ్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్మీ కానీ దాదాపు ఒక 150 మంది పిల్లలు కూడా ట్రైన్ అవుతూ ఉంటారు. సో గ్రౌండ్ పరంగా సార్ అనేది ట్రైనింగ్ ఇచ్చడంలో ₹1 కూడా ఎవరి దగ్గర ఫీజు తీసుకోడు. సో గ్రౌండ్ అనేది అంత ఇంట్రెస్ట్ అనమాట. యాజ్ ఏ స్పోర్ట్స్మెన్గా సార్కి గ్రౌండ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సార్ది కృష్ణారెడ్డి సార్ది అకాడమీ కూడా ఉంది విజయనగరంలో. మన స్టేట్లోనే ది బెస్ట్ అకాడమీగా గ్రౌండ్ పరంగా అదేవిధంగా స్టడీ పరంగా కానీ మనకి గైడ్ చేస్తూ ప్రతి ఒక్క నోటిఫికేషన్లో పక్కాగా 50% పైనే జాబ్స్ అయితే సాధించడం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్ అకాడమీ కూడా ఇప్పుడు ఉంది. సో మన స్టేట్ మొత్తం మీద నేను చూసిన అకాడమీస్లో కానీ ఎక్కడైనా సరే ఓన్లీ స్టడీకే ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ గ్రౌండ్కి అదేవిధంగా గ్రౌండ్తో పాటు ఈక్వల్గా స్టడీ కూడా ఉండాలి అని ఒక క్రమశిక్షణగా ట్రైనింగు సిస్టమేటిక్గా రన్ చేసే అకాడమీ అయితే నేను మన సార్ కృష్ణారెడ్డి సార్ అకాడమీనే చూశానండి. సో ప్రతి ఒక్కరూ సరే డిఫెన్స్ పరంగా కానీ ఏ విధంగా కోచింగ్ కావాలంటే మన కృష్ణారెడ్డి సార్ దగ్గర జరండి. మీకైతే 100% బెస్ట్ రిజల్ట్ అయితే 100కి 100% మీకు న్యాయం చేస్తారు సారు. అదేవిధంగా మాకు కూడా మా పర్ఫార్మెన్స్ పరంగా ది బెస్ట్ ఇవ్వడం జరిగింది సార్ ట్రైనింగ్లో. మేము గుండెల మీద చేసుకొని చెప్తున్నాము. సార్ దగ్గరికి వచ్చాక చాలా నేర్చుకున్నాను నేను. అంతకుముందు ప్రాపర్ ట్రైనింగ్ అంటే ఏంటో తెలియదు, ఎలా చేసుకోవాలో తెలియదు. ఏదో పరిగెత్తామంటే అలా పరిగెత్తాం, ఇలా పరిగెత్తాం, యూట్యూబ్ చూసుకునే వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక ఒక షెడ్యూలు, ఒక ఆర్డరు, అదేవిధంగా మన షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ నేర్చుకోవడం జరిగింది. సో మీరు జాబ్ కావాలంటే తప్పకుండా కృష్ణారెడ్డి సార్ అకాడమీకి రండి. సార్ అయితే మీకు 100కి 200% న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రదీప్. అండ్ ఏపీ పోలీస్ టీం తరఫున మా వాళ్ళు చాలామంది అభ్యర్థులు కూడా రేపు నవంబర్లో జరిగేటువంటి మీటింగ్ కూడా అట్లీస్ట్ మెడల్ కొట్టాలని కోరుకుంటున్నాం. అట్లీస్ట్ లేని పక్షంలో ఫైనల్కి వెళ్ళినా సరే నెక్స్ట్ ఇయర్కి మేము ఈ అభ్యర్థులు కూడా మన కానిస్టేబుల్స్ కూడా మన
ఏపీ పోలీస్ టీం తరఫున రిలీవ్ చేయించి రూపాయి ఖర్చు కూడా వాళ్ళకి ఫీజు లేకుండా నేను కోచింగ్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం యొక్క పోలీసు యొక్క పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేసే విధంగా మేము ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చెప్పాను కదండి, నేను ఒక్కడనే డిపార్ట్మెంట్ రిజైన్ చేసి ఉండడం వల్ల కొన్ని వేల మందికి ఉపయోగపడుతున్నాను. అదేవిధంగా నేను మా డిపార్ట్మెంట్కి కూడా నేను సేవలు అందించగలుగుతున్నాను ఈరోజు. ఎందుకంటే నేను ఇండివిజువల్గా ఉన్నాను, నాకంటూ మరి ఇంకో ఏమి లేదు. కాబట్టి నేను మీకు 100% న్యాయం చేస్తాను. మన పోలీస్ టీంకి అయితే ఇప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే నేను నా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఏపీ టీమ్, థ్యాంక్ యూ.